ఒక వెండితెర కథానాయకుడితో పాటు పరోపకార స్వభావం కల ఒక మంచి మనిషిని మనకు పరిచయం చేసింది తెలుగు సినీ పరిశ్రమ. ఆయనే సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామకృష్ణ అనబడే మన కృష్ణ గారు. కృష్ణ గారు ఎందరికో ఎన్నో అవకాశాలు సమకూర్చారు. ఒక సినిమా పోతే అదే నిర్మాతకి మరో సినిమా ఇచ్చి ఆ సినిమాని విజయవంతం చేసి నిలబెట్టినటువంటి సహృదయుడు కృష్ణ గారు. అక్కినేనికి అద్భుతమైన పేరు తెచ్చిన సినిమా దేవదాస్. ఆ సినిమాని పునర్నిర్మాణం చేసి నాగేశ్వరరావు గారికి కోపం తెప్పించారు కృష్ణ. ఆయన మొదటి నుంచి ధైర్యము సాహసము అనే రెండింటిని మూతకర్రలుగా చేసుకుని సినీ ప్రయాణాన్ని సాగించారు. నాగేశ్వరరావు గారి సినిమా పట్ల నాకేమీ వ్యతిరేకత లేదు, కాకపోతే ఈ తరం ప్రేక్షకుల కోసం నేను దీన్ని తీస్తున్నాను అని చెప్పి ఆయన ప్రకటించి ఆ సినిమాని తీశారు. అలాగే రామారావు గారితో కూడా పోటీపడి రామారావు గారు దానవీర సూరకర్ణ సినిమా తీస్తుంటే తను కురుక్షేత్రం సినిమా తీశారు. ఆ కురుక్షేత్రం, దానవీర సూరకర్ణ ఆ రోజుల్లో పోటాపోటీగా ఆడటం జరిగింది. ఆ రకంగా ఇటు అగ్రనటులు ఇద్దరితోటి ఆయనకి కొంచెం సయోధ్య చెడింది. అగ్రనటులతో స్నేహం చెడిన కృష్ణ గారు భయపడలేదు, బాధపడలేదు. రామారావు గారు వద్దు అని చెబుతున్నా కూడా వినకుండా అల్లూరి సీతారామరాజు సినిమాని తెరకెక్కించి తన ప్రతిభని ప్రదర్శించారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, ఈ గీతానికి జాతీయ అవార్డు సాధించారు కృష్ణ గారు. ఈ గీతాన్ని రాసింది కూడా శ్రీశ్రీ గారు అన్నమాట. తెలుగు సినిమాకి సినిమా స్కోపు 70 mm మొదలైనవి పరిచయం చేసినటువంటి వారు కృష్ణ గారే. ఆయన ఏది చేసినా ఆ రోజుల్లో చాలా ప్రయోగాత్మకంగా ఉండేది. అలా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఫ్యాన్ బేస్ కూడా చాలా స్ట్రాంగ్గా, ఇంచుమించు ఎన్టీఆర్ గారికి సమానంగా ఉండేది. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. తలుపు మోసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మోసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమ వాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది.
నేనొక ప్రేమ పిపాసిని. పగటికి రేయి, రేయికి పగలు పలికే వీడ్కోలు, సెగరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు. పగటికి రేయి, రేయికి పగలు పలికే వీడ్కోలు, చెలరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు. నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు, నన్ను వలచావని తెలిపేలోగా నీవురైపోతాను. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక శ్రమవాసివి. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. దర్శకుడిగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు కృష్ణ. సీతారామరాజు సినిమా తీసే సమయంలో ఆ సినీ దర్శకుడు రామచంద్రరావు గారు చనిపోయినప్పుడు కొంత భాగాన్ని కృష్ణ గారే దర్శకత్వం వహించి పూర్తి చేశారని చెప్పుకుంటారు. అలాగనే సింహాసనం, ఇలా ఆయన దర్శకత్వంలో కూడా తన ప్రతిభని చూపారు. కృష్ణ గారు విజయ నిర్మల గారిని చేసుకున్న తర్వాత ఆయన సినీ కెరియర్ స్పీడు టాప్ గేర్లోకి వెళ్ళిపోయింది. ఒక సంవత్సరం 17 సినిమాలు నటించి రికార్డుకి ఎక్కారు ఆయన. కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, గాజుల కిష్టయ్య, మాయదారి మల్లిగాడు ఇలాంటి సినిమాలు చేసి మాస్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న కృష్ణ గారు క్లాస్ హీరోగా కూడా పాడి పంటలు, ఇంద్రధనస్సు ఇలాంటి సినిమాలు చేశారు. చేసి ప్రేక్షకుల్ని అలరించారు. అది ఆయన గొప్పతనం. నేను రాసిన ప్రతి అక్షరానికి లెక్క కట్టి డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక నిర్మాత దర్శకుడు కృష్ణ గారే అని చెప్పి మహాకవి శ్రీశ్రీ ప్రశంసించారంటే కృష్ణ గారి నిజాయితీని మనం చెప్పుకోవచ్చు. అలాగనే మన సీనియర్ నటుడు నాగభూషణం గారు ప్రజానాయకుడు అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా తీసే రోజుల్లో ప్రధాన పాత్ర నాగభూషణం గారిది. అయితే అందులో డ్యూయెట్లు పాడటానికి ఒక హీరో కావాలి. ఎవరిని అడిగినా ఆయనకి సహకరించలేదు. ఆ సమయంలో కృష్ణ గారే ఈ విషయం తెలుసుకుని నాగభూషణం గారికి ఫోన్ చేసి, ఎందుకయ్యా నీ కంగారు, నేను చేస్తాను కదా నువ్వు అని చెప్పి, షెడ్యూల్ ఎప్పుడు పెట్టుకుంటావో చెప్పు అని చెప్పి ఫోన్ చేసి చెప్పి ఆ సినిమాని చేశారనమాట. అది కృష్ణ గారి యొక్క ఔదార్యం. అట్లాగనే జ్యోతి చిత్ర అనే ఒక సినీ వారపత్రిక ఉండేది ఆ రోజుల్లో. దాంట్లో వాళ్ళు ఒక ప్రేక్షకుల నుంచి ఒక బ్యాలెట్ ఒకటి తీసి చేస్తే 3 సంవత్సరాలు ఆయనే సూపర్ స్టార్గా నిలబడ్డారు. అది కృష్ణ గారి ప్రత్యేకత, కృష్ణ గారి గొప్పతనం అందులో కనపడుతుంది. ఇలాంటి కృష్ణ గారి బర్త్డే నాడు అనేక మంది అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అభిమానులు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కృష్ణ గారి జయంతిని మనం కూడా ఇలా ఆనందంగా జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఉంటాను మరి. నమస్కారం. If you like our videos, then please subscribe to CP channel.